దేశవ్యాప్తంగా గడిచిన కొన్ని వారాలుగా ఈవీఎంల విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈవీఎంలని వాడడం అనేది ఎన్నికల్లో సరైనటువంటి పద్ధత కాదా, ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చా, తద్వారా ప్రజలు కోరుకున్నటువంటి తీర్పు కాకుండా వేరే తీర్పుని ఆయా నియోజకవర్గాల్లో కుదిరితే దేశవ్యాప్తంగా ఇవ్వచ్చా? ఇది ప్రతిపక్షాలు అంటే ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అనేక పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లాంటి పార్టీలు, ముఖ్యంగా కొన్ని చోట్ల బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్లు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈవీఎంలకు సంబంధించి. సో ఈవీఎంల మీద ఈరోజు ఐఎన్డీఏకి సంబంధించిన కొన్ని పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో దీని మీద వాదోపవాదాలు జరిగాయి. అసలు ఏంటి, దీన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అని. మొత్తానికి సుప్రీంకోర్టులో ఇరుపక్షాల లాయర్లు ఒప్పుకున్నటువంటి ఒక కామన్ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇది ఇంటర్నెట్కి అనుసంధానించింది కాదు, కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయటం, బయట వాళ్ళు ఎవరో అంటే ఈవీఎంలు అనేవి ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీ నుంచి ఒక సోర్స్ కోడ్ని సృష్టిస్తారు. ఆ సోర్స్ కోడ్ ఎవరో రాస్తారు. ఏమని రాస్తారు? ఒక గుర్తుకు వేసినప్పుడు అదే గుర్తుకు పడాలి అనేది కోడ్ రాస్తారు. అట్లా లక్షలాది ఈవీఎంలు, 60 లక్షల ఈవీఎంల వరకు కొన్నారు ఎలక్షన్ కమిషన్ భారతదేశ ఎన్నికల కోసం. సో అట్లా సోర్స్ కోడ్ రాస్తారు. అయితే ఆ కోడ్ని బయట వాళ్ళు మార్చడం, ఎవరైనా హ్యాక్ చేయాలనుకుంటే వాళ్ళు మార్చాలంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మార్చగలుగుతాం. ఈవీఎంలకు అసలు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, కనెక్టివిటీ చేసుకునే అవకాశం ఉండదు. ఇంకో ఆప్షన్ ఏంటి, బ్లూటూత్ ద్వారా కూడా కుదరదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కొందరు, అది అసలు కన్సిడరేషన్లో కూడా రాదు, చాలామంది తెలియక అనుకుంటారు. ఇంకొకటి ఏంటి, ఫోన్కి సంబంధించిన ఓటీపీల ద్వారా మార్చొచ్చు అని, అది కూడా పాసిబుల్ కాదు. అయితే ఏం చేయొచ్చు, ఏ రకంగా మ్యానిపులేట్ చేయొచ్చు? మరి ఎందుకు సుప్రీంకోర్టు దీన్ని అంగీకరిస్తుందంటే, ఎవరైతే సోర్స్ కోడ్ రాశారో, ఎవరైతే దీన్ని తయారు చేశారో వాళ్ళ దగ్గర మెయిన్ ఈవీఎం రెడ్ చిప్ అని, మెయిన్ చిప్ అని ఉంటుంది. ఆ చిప్ను ఉపయోగించి ఖచ్చితంగా మార్చవచ్చు ఇందులో ఉన్నటువంటి డేటాని. ఓటు వేసినప్పుడు వేరే వాళ్ళకి పడడం లాంటివి కావచ్చు, లేదా కౌంట్ చేసేటప్పుడు లోపల ఉండేటువంటి కోడ్ని మార్చడం ద్వారా మెయిన్ ఈవీఎంలో ఉన్న కోడ్ మార్చడం, తద్వారా చిన్న మిగతా ఈవీఎంలో కోడ్లు మారిపోవడం ద్వారా సోర్స్ కోడ్ని మార్చవచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఒకే ఒక ఆస్కారం మాత్రం ఖచ్చితంగా ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకుని ఐఎన్డీఏ కూటమి ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, వాదనతో దద్దరిల్లింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏముందంటే, ఒక 5% ఈవీఎంలు, 60 లక్షల్లో 40 లక్షలే వాడినట్టున్నారు, మీద 20 లక్షలు వాళ్ళ 40 లక్షల ఈవీఎంల్లో మీరు 5% ఈవీఎంలు ర్యాండమ్గా పిక్ చేసుకోండి. మీకు కావాల్సిన నియోజకవర్గాలు కొన్ని, బీజేపీ కావాల్సిన కొన్ని, అట్లా పిక్ చేసుకున్నప్పుడు వాటిల్లో మీకు మ్యాచింగ్ అవుతున్నాయా లేదా, మీకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, అవసరమైతే అక్కడ బ్యాలెట్తో సహా మళ్ళీ అక్కడ ఎన్నికలు నిర్వహిద్దాం అనేసి క్లియర్ కట్గా మీకు ప్రజలకి న్యాయం జరగాలి. ఎందుకంటే పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని ఒకటి ఉంది. మనల్ని ఎవరు రిప్రజెంట్ చేయాలనేది మనం మాత్రమే డిసైడ్ చేయాలనేటువంటి చట్టం అది. సో ఆ చట్టం ప్రకారం ఈవీఎంలు కనుక రాంగ్ అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాటి మీద జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం కరెక్టా, రాంగ్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే కరెక్ట్ అని, రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి.